హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో ఒక గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి. షుగర్ గోధుమ పిండి. మనం గోధుమ పిండిని తీసుకొని ఒక కప్ గోధుమ పిండిని తీసుకొని ముప్పావు షుగర్ని వేసుకొని బాగా వాటర్ వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్పాలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని మనం అంతలోపు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అంతలోపు మనం ఈ ఉండలు చేసుకుంటాం కదండి. ఇలా ఉండలు చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేయాలి. ఇలా వేస్తే బూరెల్లాగా చాలా బాగా పొంగుతాయండి. ఎంత టేస్ట్ ఉంటాయో తెలుసా అండి. తొందరగా మనము వితిన్ మినిట్స్లో ఒక 5 మినిట్స్లో చేసుకోవాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ గోధుమ పిండి అయితే మన ఇంట్లో కంపల్సరీ ఉంటుంది కదండి. గోధుమ పిండి కూడా హెల్త్కు చాలా మంచిది కదా. మీరు ఇలా ట్రై చేసి పెడితే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది కదండి. ఇలాంటి స్వీట్ చేసుకోండి. మీరు హెల్త్ బాగుంటుంది. హెల్తీ ఫుడ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. 5 మినిట్స్లోనే ఈ యొక్క గోధుమ పిండి అప్పాలను చేసుకోవచ్చు. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. దీంట్లో మీకు కావాలంటే కొద్దిగా మిక్స్ చేసుకున్న యాలకుల పొడి కూడా వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారండి ఎంత బాగా పొంగుతుందో. మీరు ఇలా చేసుకోండి. సోడా అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీరు ఇలా చేసి గోధుమ పిండి అప్పాలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ముందు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని రిటర్న్ రన్ చేసుకొని అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. చాలా టేస్టీ అయిన ఎమ్మీ అయిన గోధుమ పిండి అప్పాలు రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు ఇలా ట్రై చేయండి. మనకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత లోపల చాలా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఎలా బాగా పొంగిందో, పూరిలాగా పొంగిపోయింది కదండి. మనం ఇట్లా అన్నీ ఇలానే వేసుకొని చేసుకోండి. చాలా చాలా బాగుంది. ఈ స్వీట్ అనేది గోధుమ పిండితో కాకుండా మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. కానీ మైదా పిండి అనేది హెల్త్కు అంత మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చూపిస్తున్నానండి. ఇది గోధుమ పిండితో అయితే పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్లోకి అయితే సూపర్ ఉంటుంది. మీరు స్వీట్ తినాలంటే ఇలా 5 మినిట్స్లో ఈ గోధుమ పిండి యొక్క అప్పాలను చేసుకొని ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్. చూసారండి ఎంత బాగున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ గోధుమ పిండి అప్పాలు. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ గోధుమ పిండి యొక్క అప్పాలను కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి తిన్నారంటే మీ పిల్లలైనా మీ ఇంటికి వచ్చిన గెస్ట్లైనా మళ్ళీ ఒకసారి వేయమని చెప్తారండి. మీరు వేసి ఇవ్వమని చెప్తారు. మీరు ఇలా వేసుకొని తిని ఆస్వాదించండి గోధుమ పిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గోధుమ పిండి.